నివేదా పేతురాజు ఒక పెద్ద డాషు. తను డబ్బుల కోసం ఏమైనా చేస్తుంది. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో అఫైర్ పెట్టుకుని కోట్లు కొల్లగొట్టింది. ఈవిడ కోసం అతను 10 కోట్లు పెట్టి దుబాయ్లో ఒక ఇల్లు తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి అక్కడే ఎంజాయ్ చేస్తారు అంటూ అడ్డగోలుగా మాట్లాడాడు ఓ తమిళ జర్నలిస్ట్. ప్రస్తుతం ఈ మాటలు కోలీవుడ్ లో మంటలు రేపుతున్నాయి. సదరు జర్నలిస్ట్ పేరు సావుక్కు శంకర్. రీసెంట్ గా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను నివేదా క్యారెక్టర్ గురించి ఇలా మాట్లాడాడు. దీనికి నివేదా రియాక్ట్ అయింది. తెలిసి తెలియని మాటలతో ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. ఈ మాటలు విన్న తర్వాత మా ఫ్యామిలీ అంతా అప్సెట్ అయింది. ఇప్పటికీ కొంతమంది మంచి జర్నలిస్టులు ఉన్నారనే నమ్మకంతోనే నేను ఈ వ్యక్తిపై లీగల్ గా కేసులు పెట్టడం లేదు. అయినా నేను 16 ఏళ్ల వయసు నుంచే సంపాదించడం మొదలు పెట్టాను. ఎవరిపైనా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చింది నివేదా. ఇక నివేదాపై తెలుగులోనూ ఈ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. ఏదేమైనా కోలీవుడ్ లో హీరోయిన్లపై అడ్డగోలుగా మాట్లాడటం అలవాటైంది. మొన్నటికి మొన్న ఓ పార్టీ నాయకుడు త్రిష 25 లక్షలు తీసుకుని ఓ ఎమ్మెల్యేతో గడిపింది అన్నాడు. ఆ మంటలు చల్లారక ముందే ఇప్పుడు జర్నలిస్ట్ అలా కూశాడు. మరి కూతలకు అంతం ఎక్కడో కానీ నివేదా పోలీస్ కేసు పెట్టకపోవడంపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు జనం.